గ్రామం. ఇది క్రీస్తు సత్య స్వస్థశాల. సుమారు ఇది 1998 నుండి ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. సుమారు ఈరోజు నెలకు మొదటి ఆదివారం ప్రభు సంస్కారం మాకు మినిస్ట్రీలో ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇండివిజువల్ మినిస్ట్రీ కనుక ఈ యొక్క మొదటి రోజు సుమారు 3 గ్రామాల్లో మేము ఈ యొక్క భోజన కార్యక్రమం ప్రభు సంస్కారం మేము జరిగిస్తాం. బాప్తిస్తాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి అనేకమైన వారు మరి అనేకమైన గ్రామాలలో వస్తారు. వారు ఆకలితో తిరిగి వెళ్ళకుండా ఉండడానికి భోజన సదుపాయం సంఘం మేము కలిసి పనిచేస్తున్నాం. ఇది ప్రభునందు సక్రియం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ప్రతి ఒక్కరిలో ఉద్యోగం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఈ సక్రియం చేయాలనేటువంటి అలవాటు ప్రతి ఒక్కరిలో పుట్టి ప్రతి ఒక్కరు శ్రమపడైనా సరే ఈ యొక్క క్రియ జరిగిస్తున్నారు. ఇది నాకు వీళ్ళంతా చాలా సహాయకారంగా ఉంటున్నారు. అందును బట్టి ఈ పరిచర్య అంతా ప్రజల మధ్య దేవుని పరిచర్య జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు నామం ఆరాధింపబడుతుంది ప్రపంచం అంతటా. ఆ విధంగానే మన గ్రామంలో కూడా యేసుక్రీస్తు నామంలో ఘనంగా ఆరాధింపబడుతుంది. ఈ పల్లి గ్రామాలన్నీ కూడా యేసుని అంగీకరిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా మంచివాళ్ళు. వాళ్ళు యేసుని అంగీకరించి ఆత్మీయంగా పోరాటాన్ని చేస్తున్నారు. దెయ్యాల మీద పోరాటం చేసి ప్రార్థన చేసి దెయ్యాల మీద కూడా జయాన్ని పొందుతున్నారు. అనేకమైన ప్రాంతాలు స్వార్థ ప్రకటించడానికి మాతో సహకరిస్తున్నారు. మరి ఇక్కడ ఈ పరిచర్య అంతా మేము రావడానికి కూడా మనుషుల్ని పెట్టడం గట్ట కాదు. ఇక్కడ ఉండేటువంటి సంఘమే ఈ పరిచర్య ఈ ఖర్చులన్నీ వాళ్ళు కూడా భరించి మాకు ఎంతో సహకారంగా ఉండి పనులన్నీ కూడా వాళ్ళే జరిగిస్తూ మాకు తోడుగా ఉన్నారనమాట. ఆ విధంగానే ఇది ఇండియాలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ పొంగుటూరు మండలం వెస్ట్ గోదావరి చిన్నవేలవెల్లి గ్రామం. ఇది క్రీస్తు స్వస్థశాలకి హెడ్ ఆఫీస్ ఇది. ఆ విధంగా మరి బయట కూడా సుమారుగా 500 మంది కూకోవడానికి అనుకూలమైన ఈ యొక్క పందిరి కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అందులో అన్ని సంఘాలు అన్ని మినిస్టర్లు ఈ విధంగా ఇంకా ఎక్కువగా కూడా మీరు చేయాలని మేము ఆశిస్తున్నాం.